ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావటం, మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప? అంటే మీరు అనరాని మాటలు అనేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి, వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి.